రాజమండ్రికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. అంబేద్కర్ కోనసీమ జిల్లా గంటి పెదపూడి లంక డేంజర్ జోన్ లో ఉంది. నదిని దాటేందుకు తాత్కాలికంగా నిర్మించిన గట్టు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. పి గన్నవరం మండలంలోని 4 లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పొలాలకు రాకపోకల కోసం గ్రామస్తులే మట్టితో ఈ తాత్కాలిక గట్టు నిర్మించుకున్నారు. ఆ గట్టు కాస్త కొట్టుకుపోవడంతో అధికారులను ప్రజలు అప్రమత్తం చేశారు. వరద ఉధృతి ముగిసే వరకు నదీ సమీపంలోకి వెళ్లొద్దని సూచించారు. ఒకసారి రాజమండ్రి శివశంకర్ దగ్గరికి వెళ్దాం. శివశంకర్, చూసుకున్నట్లయితే ఎప్పుడు ప్రతి సంవత్సరం అప్రమత్తం చేశారా? అశోక్, ఖచ్చితంగా అధికారులు ఎలక్ట్ అయ్యారు. కానీ ప్రతి సంవత్సరం ఇదే సమస్యను అయితే ఆ గంటి పెదపూడి గ్రామానికి సంబంధించిన వారందరూ ఎదుర్కొంటున్నారు. అలాగే 4 గ్రామాలు బురుగులంకతో పాటు అరిగెలవారిపాలెం, ఈ 4 గ్రామాల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఎప్పుడు వరద వచ్చినా సరే వారు తాత్కాలికంగా నిర్మించుకున్న రోడ్డు అంతా కూడా కొట్టుకుపోతుంది. అక్కడ నిర్మించాల్సిన బ్రిడ్జ్ అయితే నిర్మించలేదు. అయితే ఇక్కడ ప్రవహిస్తున్న గోదావరి, ప్రస్తుతం మనం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రవహిస్తున్న గోదావరి అంతా కూడా సిద్ధాంతం మీదుగా ఆ గంటి పెదపూడి గోదావరికి వెళ్తుంది. కాబట్టి అక్కడ మొత్తం ఫోర్స్ గా వెళ్తుంది వాటర్. ఇప్పటికే సుమారుగా 2,60,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువ విడుదల చేస్తున్నారు. ఇప్పుడు సాధారణ వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి, సాధారణ ఫ్లో మాత్రమే ఉంది. ఇంకొంచెం వర్షాలు పడి ఇంకొంత ఫ్లో పెరిగిందనుకోండి, అప్పుడేంటి వాళ్ళ పరిస్థితి? ధన, ఇప్పటికే భద్రాచలం వద్ద అయితే మొదటి ప్రమాద హెచ్చరికను అయితే జారీ చేశారు. అక్కడి నుంచి కూడా 9,32,000 క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు అధికారులు. సో ఆ ఫ్లోటింగ్ అంతా కూడా రేపటికి ఇక్కడ చేరుకుంటుంది. అంటే సుమారుగా 24 గంటల సమయం ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు రావడానికి పడుతుంది. ఇక్కడ నుంచి కూడా ఒక 6 గంటల సమయం అయితే గంటి పెదపూడి వద్దకు వెళ్ళడానికి సరిపోతుంది. అయితే పూర్తిగా అయితే ఆ గట్టు కూడా కోతకు గురే అవకాశం ఉంది. అయితే అక్కడ బ్రిడ్జ్ నిర్మించాలి, అక్కడ బ్రిడ్జ్ పనులు నత్తనాటకం జరుగుతున్నాయంటూ కూడా బిగ్ టీవీ గత ఏడాది ఒక కథనం కూడా ప్రచారం చేసింది. కానీ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు చొరవ చూపట్లేదనే చెప్పుకోవాలి. పూర్తిగా అయితే ఆ 4 గ్రామాల ప్రజలు కూడా ఇంత ఉధృతిగా ప్రవర్తిస్తున్న గోదావరిలో పడవలో ప్రయాణం చేసుకుంటూ కూడా స్కూల్ కి కూడా వెళ్లాల్సిన పిల్లలు కావచ్చు, పనులకు వెళ్లాల్సిన కావచ్చు, ఉద్యోగాలకు వెళ్లాల్సిన వారు కావచ్చు, వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రతి సంవత్సరం కూడా ఇదే